హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే మన ఛానల్లో కుకింగ్ వీడియో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. సో ప్రతిరోజు ఒక కుకింగ్ వీడియో అనేది అప్లోడ్ చేస్తాను రేపటి నుంచి. అండ్ ఈరోజు నేను బియ్యపు రవ్వ వండుతున్నాను. నాకు తెలిసి ఆల్రెడీ మీకు చాలామంది తెలిసి ఉండొచ్చు, తెలియకపోవచ్చు. సో మనకి ఇవన్నీ బ్యాచిలర్స్, ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు కదా, సో ఈజీగా ప్రిపేర్ అయిపోతాయి అన్నమాట. మనకి సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ అనమాట ఇప్పుడు నేను పోస్ట్ చేసేవన్నీ. అండ్ బియ్యపు రవ్వ ఉప్మా అంటే ఏంటంటే లైక్ ఇప్పుడు మనకి రైస్ ఉంటుంది కదా, సో అది కడిగేసి ఎండపెట్టి మనం లైక్ వాటిని వాటిని రోల్ ఉంటుంది కదా, మనం రోల్లో చేసుకోవచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే బియ్యపు రవ్వ అంటే మనకు బయట కూడా అమ్మేస్తారు నాకు తెలిసి ప్యాకెట్స్. సో బియ్యపు రవ్వ ఉప్మా ఎలా చేయాలి అంటే మనకి ఇప్పుడు 1 గ్లాస్ ఆఫ్ రవ్వ తీసుకుంటే 2 గ్లాస్ ఆఫ్ వాటర్ వేయాలన్నమాట, 1:2 రేషియోలో. సో ఫస్ట్ మనం ఆనియన్స్ కూడా అదంతా మన రిక్వైర్మెంట్, అంటే ఒకటి కావాలంటే ఒకటే వేసుకోవచ్చు సింపుల్గా. ఒక ఆనియన్, 2 మిర్చి వేసుకొని ఫస్ట్ ఆయిల్లో ఫ్రై చేసేసుకొని దానికన్నా ముందు కొన్ని పోపులు వేసుకోండి. లైక్ ఇది ఇప్పుడు ఆయిల్లో ఫస్ట్ నూక వేపేస్తాము, ఎందుకు అంటే అది స్టిక్ అవ్వకుండా, అంటే ఉండ్ల కింద రాకుండా మనకి ఫ్రీగా ఉంటుందని చెప్పి లైట్గా పచ్చివాసన పోయేంత వరకు రోస్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకొని పోపులు వేపేసుకోవాలి. అంటే ఏం లేదు, కరివేపాకు, ఆవాలు, శనగపప్పు, పచ్చెనగపప్పు, ఇంకా ఇవన్నీ మనకు కావాల్సిన పప్పులు. కొంతమంది వేరుశనగలు వేసుకుంటారు, కొంతమంది జీడిపప్పు వేసుకుంటారు, మన ఇష్టం, అది ఏమన్నా వేసుకోవచ్చు. సో అవన్నీ వేగిపోయాక ఆనియన్స్ కట్ చేసి ఆల్రెడీ పక్కన పెట్టుకున్నాం కదా, సో ఆనియన్స్ అవి వేసేయండి. ఆనియన్స్ బాగా మగ్గిపోయాక ఆనియన్స్ మగ్గేలోపు మీకు ఇంకో విషయం చెప్తాను. మన ఛానల్లో ఓన్లీ ఫుడ్ వ్లాగ్సే కాదు, అంటే ఇలా కుకింగ్ రెసిపీసే కాకుండా ఎప్పుడైనా బయటకు వెళ్ళినప్పుడు నేను అది కూడా కంటిన్యూ చేస్తాను. దట్ మీన్స్ ఇదివరకు ఎలా అయితే వీడియోస్ పెట్టేదాన్ని ఎక్కడికైనా వెళ్తే, అలాగే ఇక్కడ కూడా పెడతాను. సో ఓన్లీ కుకింగే అనుకుంటారేమో. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఈ ఉల్లిపాయలు మగ్గిపోయిన తర్వాత చెప్పా కదా, మీరు ఏ గ్లాస్తో అయితే రవ్వ తీసుకున్నారో ఆ గ్లాస్తో 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేయండి. 1:2 రేషియో అంటే అర్థమైంది కదా. 1 గ్లాస్ రవ్వ 2 గ్లాసులు నీళ్ళు వేసుకోవాలి. అదే గ్లాస్ని పక్కన పెట్టుకొని సో కొలత కరెక్ట్గా వస్తే ఏమైందంటే మనకి అంత ఉండ్ల కింద రాకుండా కొంచెం మంచిగా ఉంటుంది అన్నమాట. అండ్ నీళ్ళు వేసేసాక ఉప్పు వేసుకోండి. అది ఉప్పు తగినంతే వేసుకోండి, ఎందుకంటే కావాలితే మరిగిన తర్వాత మీరు చెక్ చేసుకుని మళ్ళీ ఉప్పు వేసుకోవచ్చు. సో అది వేసిన తర్వాత మరుగుతూ ఉంటుంది. నేనైతే కల్లుప్పు వేసాను, అంటే నార్మల్ ఉప్పు కొంచెం తెలియదు కదా, కల్లుప్పు కొంచెం వేసి సో మరిగిన తర్వాత బాయిల్ అయ్యిద్దిగా మూత పెట్టేస్తే. సో బాయిల్ అయ్యాక మనకి ఇప్పుడు సాల్ట్ చెక్ చేసుకొని సరిపోతే వేసుకోండి, సరిపోకపోతే లైక్ మనం కొంచెం నార్మల్ సాల్ట్ వేసుకోండి, ఎందుకంటే కల్లుప్పు రెండోసారి వేస్తే మనకి ఎక్కువ అవ్వచ్చు. సో నార్మల్ సాల్ట్ వేసుకొని చూసుకోండి. చూసిన తర్వాత రవ్వని కలుపుతూ వేయండి, వాటర్ని అలా కలుపుతూ వేస్తే ఏమైందంటే మనకి ఉండలు కట్టకుండా ఉంటుంది అన్నమాట. ముద్దలాగా కొంచెం రవ్వ ఉండలు కట్టకుండా చాలా ఫ్రీగా ఉంటుంది. సో మీరు రవ్వ వేసినప్పుడు కలుపుతూ ఉన్నారంటే ఇదొక టిప్ అనమాట. చాలామంది ఏం చేస్తారంటే రవ్వ ఆటోమేటిక్గా వేసి లాస్ట్లో కలుపుతామని చూస్తారు, అప్పుడు ఏమైద్ది, ముద్దల్లా అయిపోద్ది. అలా కాకుండా మనం రోస్ట్ చేస్తాం కాబట్టి ఇది స్లోగా కలుపుకుంటూ వేసుకుంటే మనకి ఉప్మా అనేది చాలా అంటే మరీ పొడి అంటుంది, మనకి ముద్దలా అవ్వకుండా జావలా అవ్వకుండా నీట్గా వస్తుంది అనమాట. ఉండలు కట్టేయకుండా నీట్గా ఉంటుంది. అండ్ ఆఫ్టర్ మరిగిపోయిన తర్వాత దగ్గరికి వచ్చేస్తుంది. సో ఒకసారి కలుపుకొని ఆవిరికి అలా మగ్గనిస్తే మనకి అయిపోయినట్టు అనమాట. సో ఇది మన రెసిపీ అండి, చాలా ఈజీగా 5 to 10 మినిట్స్లో అయిపోద్ది మ్యాక్సిమం. సో ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ ఇన్స్టా పేజ్ కూడా ఫాలో అవ్వండి. మీకు ఇలాంటి అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేశారనుకోండి, నేను ఎప్పుడైతే కొత్త వీడియోస్ అప్లోడ్ చేస్తే మీకు నోటిఫికేషన్ వస్తుంది, సో మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు అనమాట. అండ్ ఈరోజు రెసిపీ అనేది మనకి బియ్యపు రవ్వ ఉప్మా అనమాట. సో మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. నేను డిస్క్రిప్షన్లో కూడా ఇంగ్రీడియంట్స్ అన్నీ పెడతాను, అండ్ మీకు ప్రాసెస్ అంతా అర్థం కాకపోతే కమెంట్ చేయండి, మళ్ళీ నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. ఇఫ్ కేస్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా యూ కెన్ కమెంట్ అనమాట.
Please like and share and subscribe our channel. Thank you.